నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావడంతో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మీటింగ్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఢిల్లీ పోయి మీ కాళ్ళు పట్టుకుంటానంటూ బతిమలాడడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అసలు ఎంతకీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంతగా భయపడుతున్నాడు, మరి ఢిల్లీలో మోడీ గారు జగన్ని కలుస్తాడా లేదా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 డెకాయిట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 11 నెలల్లో చేసినటువంటి నీచమైన అరాచకమైన అవినీతి కార్యక్రమాలని మనందరికీ తెలుసు. అయితే వీటిపై ఎన్నాళ్ళు నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి రాబోయే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి నన్ను పీకే దేవుడు అనేటువంటి అహంకారంతో ఊగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రజల్లో వచ్చేటువంటి రెస్పాన్స్తో పాటు వాళ్ళు చేసుకుంటున్నటువంటి సొంత సర్వేల్లో వస్తున్నటువంటి రిజల్ట్ చూసి కళ్ళు బయలు కమ్మినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇతను ఊహించినటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిని చేరడంతో ఇక వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, అంటే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, అదేవిధంగా ఎన్నికల వ్యవస్థను అడ్డం పెట్టుకొని, అదేవిధంగా ఐఏఎస్ని ఐపీఎస్లను అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి కార్యక్రమాలకి తెరలేపి దొంగ ఓట్లు పెట్టుకొని దాడులు చేసి కేసులు పెట్టి ఎన్నికల్లో గెలుద్దామనేటువంటి నీచమైనటువంటి కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట పడుతూ ఇప్పుడు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి జారిపోయాయి. ఇక ఏ ఒక్కడూ జగన్మోహన్ రెడ్డి మాట వినడానికి సిద్ధంగా లేడు. గత 4 సంవత్సరాల 11 నెలల్లో కొన్ని వేల మందితో తప్పుడు పనులు చేయించాడు. వాటన్నిటికీ రాబోయే రోజుల్లో వాళ్ళందరూ జైలు పాలవుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. బరి తెగించి తప్పుడు పనులు చేసినటువంటి దౌర్భాగ్యులకి కొన్ని ఊహించినటువంటి ఉత్పాతాలు కూడా ఎదురవుతాయి, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని కుక్కట వేళ్లతో పెకలించి వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దౌర్భాగ్యమైనటువంటి పార్టీ అన్న తర్వాత ఆ పార్టీలో కొంతమంది డకోటగాళ్ళు ఉంటారు, లపుట్టుగాళ్ళు. వాళ్ళు ఎవరంటే మనందరికీ తెలుసు. కొడాలి నాని దగ్గర నుంచి పేరు నాని దాకా చాలామంది ఉన్నారు. లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ వద్దు మనకి. ఇప్పుడు పేరు నాని నన్ను ప్రెస్ మీట్ పెట్టాడు. వీడు ఎందుకయ్యా అంటే తిట్టడానికి తప్ప వాళ్ళు చేసినటువంటి విమర్శకు సమాధానం చెప్పడానికి ఎదవలు ఎవడు ప్రెస్ మీట్ పెట్టరు. రోజా దగ్గర నుంచి అంబటి దాకా, అదేవిధంగా కొడాలి నాని దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దాకా ఈ దౌర్భాగ్యులంతా బూతులు తిట్టడానికి తప్ప ఎప్పుడైనా ఈ పలానా సబ్జెక్టు మీద డిబేట్కి రండి లఫుట్స్ అంటే ఒక్కడు కూడా ముందుకు రానటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నిన్న మోడీ గారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా కుక్కలు మొరగాలుగా. అయితే మురిగేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశాన్ని తిడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, లోకేష్ గారిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. వీళ్ళతో పాటు నేను పరిదాటి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని కూడా కొన్ని కారు కూతలు కోయడం జరిగింది వైసీపీ నాయకులు. ఎందుకంటే తప్పక ఈ మన వీడియోలు ఆయన ఆడ చూస్తారులే అని. కానీ తప్పుడు రిపోర్ట్ అంటే ఇంటెలిజెన్స్ ఉంటుందిగా, వైసీపీ వాళ్ళందరూ కారు కూతలు కూశారని చెప్పి కేంద్రానికి నివేదిక వెళ్ళగానే ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడాడాతిని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునేటువంటి దౌర్భాగ్యులు ఉంటారు. కొంత ఇన్ఫర్మేషన్ ఇతనికి ఇస్తారు, కన్ఫర్మేషన్ చేస్తారు. దాన్ని కన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిని నేను ఢిల్లీ వస్తాను, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను, ఎక్కడి నుంచి ఎన్నికలు అయ్యేంతవరకు నేను మిమ్మల్ని విమర్శిస్తాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టదు. ఒరే బఫోన్, మేము రాజకీయాల్లో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాం తెలుగుదేశం జనసేనతో. కాబట్టి ఇంకా నువ్వు వచ్చి డ్రామాలు చేస్తానంటే కనీసం నిన్ను కలిస్తే రాష్ట్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతం పొందాయని నాకు అర్థమవుతలేదు. పైగా ఎన్నికలు కూడా వచ్చింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వేమైనా పూర్తి స్థాయి ముఖ్యమంత్రి బొక్కావి. నువ్వు కరెక్ట్గా 50 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కాబోయేటువంటివి. నీలాంటి వాడిని మేము మోస్తే మేము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మేము నిన్ను కలవము. పైగా ఇతనికి ఇంకో టెన్షన్ ఏంటంటే ఇటీవల అంటే 3-4 రోజులే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కాకా కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టిల్లుగా నవ్వాడు, అది వేరే విషయం. వేరే విషయం ఎందుకు వద్ది? ఇవాళ కవిత అరెస్ట్ అయిందని మనం నవ్వట్లా. అవినీతి చేసావు కాబట్టి అరెస్ట్ అయింది. అది కూడా చీప్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, ముందు కేసులో లిక్కర్ కేసులో. సరే, అది వేరే విషయం, పర్సనల్ మ్యాటర్. వాడు తాగుతారా లేదని మ్యాటర్ కాదు. ఇప్పుడు అట్లా లిక్కర్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్లు దోచుకొని 100,000 కోట్లు అవినీతి చేసి వాళ్ళకు ముడుపులు చెల్లించి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఘటనలు భారతదేశంలో కరెక్ట్ కాదు. అయితే ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి తీగలాగితే డొంక కదిలినట్టుగా తెలంగాణలో, ఢిల్లీలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి తన సన్నిహితులు విజయసాయిరెడ్డి, అతను అల్లుడు చంద్రారెడ్డి వీళ్ళందరూ పాత్ర కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉంది అనేటువంటిది ఇవాళ బయటకు వస్తున్నటువంటి వార్తలు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా దయచేసి మీకు దండం పెడతా, మీకు కావాలంటే డబ్బు లెక్కించా. ఎందుకంటే వీడు ప్రతోడిని కొందామనుకుంటాడు ఈ దౌర్భాగ్యుడు. చివరికి ఎంత అహంకారం అంటే ఇతనికి నిజంగా సొంత బాబాయిని వేసేసినటువంటి విషయంలో కూడా హంతకుల్ని కాపాడుకుంటూ సొంత చెల్లిని దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. ఆ చెల్లిని కూడా నిత్యంగా మాట్లాడించినటువంటి దౌర్భాగ్యమైన వ్యక్తి. పార్టీ మరి కాంగ్రెస్లోకి పోయింది కదా అని సొంత చెల్లినే పుట్టుకుని, అంటే సొంత చెల్లి పుట్టుకుని అవమానిస్తే ఎవరినన్నట్టు? సొంత తల్లిని అన్నట్టు.
విజయలక్ష్మి గారు సరే ఆవిడ బాధ ఆవిడ వాళ్ళ కుటుంబ సమస్య మనం వదిలేద్దాం, దాని గురించి వద్దు ఇప్పుడు సబ్జెక్ట్ వద్దంటే ఇట్లాంటి దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉంటే తల్లినే గౌరవించిన వాడు, తల్లినే చేసిన వాడు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది కరెక్టా కాదని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ లెక్కర్ స్కాము కేసు ఒకవైపు, మరోవైపు బాబాయిని వేసేసినటువంటి కేసు ఒకవైపు, మరోవైపు తినడిక్కి కింద ఉన్నటువంటి 32 కేసులు 11 సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు మరోవైపు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పెట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మీకు దండం పెడితే ఎంత కావాలంటే అంత లెక్కించాలని వదిలేయండి అని చెప్పదామనుకుంటే అక్కడ ఇతనికి రెస్పాండ్ అవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని, ఓటమి తర్వాత జైలు ఖాయమని చెప్పి తనకు తానే డిసైడ్ అయిపోయి తాడేపల్లి కోటలో తీవ్ర ఫ్రస్ట్రేషన్కి గురై ఆ పక్కనే ఉన్నటువంటి యథావిధిగా టీవీని ఒకదాన్ని పగలగొట్టినట్టుగా తెలుస్తోంది.